మీ అందరూ కూడా ఈరోజు ఎవరెవరు సెల్ ఫోన్ చూస్తారో దయచేసి సెల్ ఫోన్లు ఆపాలన్న. ఇంటి వరకు చూద్దాం, ఎండాకాలమే 2 నెలల దాకా మేల్కొనవచ్చు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు జనార్దన్ రెడ్డి గారు, మరి కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి రెడ్డి జేఏసీ మరియు రామిరెడ్డి గారు, అర్నాథ్ రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి వచ్చిన అందరూ కూడా గొప్ప మనసుతోటి జాతికి మేలు చేయాలి, జాతిని నిలబెట్టాలని ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరూ కూడా నమస్కారం. అందరూ అందరూ కూడా బాగుండే, ఎట్లున్నాం, ఏమైందని. గతం చాలా గొప్పది. గతంలో ఈ సమాజంలో మనకు పోదాం ఎక్కడ చాలా విలువనిచ్చి ఈరోజు ఈ స్థాయిలో సమాజంలో గొప్ప స్థాయి నుంచి, కానీ రానున్న రోజులలో అదే పదం అడిగంటిపోయే పరిస్థితికి వచ్చింది. మనందరం కూడా కేవలం రాజకీయం ఉంది, నేను ఎంపీటీసీ అయితే, సర్పంచ్ని అయితే, జెడ్పీటీసీ అయితే, ఎమ్మెల్యే అయితే, మా వాళ్ళు ఎమ్మెల్యేలు, మా వాళ్ళు ఇది అదని చెప్పుకోవడం, కానీ రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కుల గురించి కూడా ఎవరు ఇప్పటి వరకు కూడా మాట్లాడలేదు. ఈ రాజ్యాంగబద్ధం హక్కులు ఏంటిది? రాజ్యాంగం మనం ఎందుకు ఇస్తుంది? మనం అగ్రకులం కదా, పెద్ద కులం కదా, పెద్ద కులంలో మనకెట్లు వస్తాయి హక్కులు అంటాం. వాస్తవమేనేది. భారత రాజ్యాంగం అందరూ సమానంగా ఉండాలి, అందరికి సమాన హక్కులు ఇవ్వాలని చెప్పింది. కానీ మన వాళ్ళు ఎవరు పట్టించుకోకపోవడం వల్ల, అడగకపోవడం వల్ల, దాని మీద పోరాటం చేయకపోవడం వల్ల ఈరోజు సమాజంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతుంది. ఈ 70 సంవత్సరాలలో ఏదైతే వివిధ రాష్ట్రాల్లో అగ్రకులం అనే కులాలు ఉన్నాయో ఆ కులాలు నష్టపోయినాయి. ఎట్లా నష్టపోయినా ఒక ఉదాహరణ చెప్తాం అన్నా. భవిష్యత్తు నాశనమైంది. మన భవిష్యత్తు నాశనం కాదు, మన పిల్లల భవిష్యత్తు నాశనమైంది. ఇలా ప్రభుత్వ ఉద్యోగాలు లేవు, సంక్షేమ పథకాల వాటా లేదు, దీని గురించి మనం ఆలోచన చేస్తలేము. ఈరోజు టెట్ అనే ఒకటి ప్రభుత్వ ఉద్యోగంకి అర్హత పరీక్ష ఉంది. 120 మార్కులుంటే దాంట్లో ఓసీలకు 90 మార్కులు రావాలి, బీసీలకు 75 మార్కులు రావాలి, ఎస్సీలకు 60 మార్కులు వస్తే పాస్ అవుతారు. మరి ఓసీలు ఏం పాపం చేసినాం మనం? ఎందుకు మనకు ఎక్కువ మార్కులు రావాలి? ఇతర కులాలకు, ఇతర జాతులకు ఎందుకు తక్కువ మార్కులు రావాలి? సమానత్వం, భారత రాజ్యాంగం ప్రకారం సమానత్వం ఏది? మనకు మన పిల్లలకు ఉద్యోగం రాలేదు, మన పిల్లలు చదవలేదేమో, మార్కులు ఎక్కువ రాలేదేమో అనుకుంటుంది. కానీ ఈ సవరణల గురించో, ఈ హక్కుల గురించో ఏనాడు మనం మాట్లాడలేదు. అందుకే ఈరోజు చాలా మంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చింది. ఎస్ఐ ఉద్యోగానికి మామూలు వాళ్ళు, ఎస్సీ వాళ్ళు 4 సార్లు 5 సార్లు ఉద్యోగం రాసుకోవచ్చు, అది సమయం ఉంటుంది. 32 ఏళ్ళ దాకా ఏజ్ ఉండాలకు. కానీ మనకు 26 ఏళ్ళకే మన ముసలు అయిపోయినట్టు, అగ్రవర్ణ కులాలు 26 ఏళ్ళకే ముసలు అయిపోతున్నట్టు, వాళ్ళకు వయసు పైబడినట్టు 26 సంవత్సరాలకే వాళ్ళకు కటా పెట్టింది. మరి ఇది కూడా మనం అడగలేదు సమాజంలో. ఈ రాజకీయ నాయకులు కూడా జాతి గురించి కానీ, మన అస్తిత్వం గురించి కానీ, మన హక్కుల గురించి కానీ, మన పోరాటం గురించి కానీ ఏనాడు అడగకపోవడం వల్లనే ఈరోజు మనకి దుస్థితి వచ్చింది. మనం ఒకసారి వెలుగులు చూసుకోవాలి. కేవలం మనం గొప్ప వాళ్ళం, మన ఈ సమాజంలో డబ్బున్న వాళ్ళం అనే భ్రమ తప్ప మన పిల్లల భవిష్యత్తు మనం అందించలేకపోతున్నాం. మన పిల్లల భవిష్యత్తు విదేశాలకు పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి కారణం మనమే. ఈ చర్చ జరగలే ఇంత సమాజంలో. ఈ చర్చ జరిగితే ఖచ్చితంగా ఆలోచన చేస్తే అందరూ తిరుగుబాటు అవుతారు. గతంలో చాలా కుల సంఘాలు ఉన్నాయి, రెడ్ల సంఘాలు ఉన్నాయి. వాళ్ళు వాళ్ళ పరిమితి వరకే, వాళ్ళ ఊర్లలో ఎవరైతే ధనికులు ఉంటారో కొద్ది డబ్బులు పోగేసుకొని, ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవానికి పెళ్లి సాయం కానీ, ఎవరైనా చనిపోతే సాయం కానీ, లేదా కొద్దిగా ఒక బిల్డింగ్ కట్టుకొని వాళ్ళు అక్కడ ఉన్న ప్రాంతానికి వాళ్ళు సేవలు అందించి వాళ్ళ పరిమితి అంతే. కానీ ఈరోజు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కుల కోసం పోరాడదామని 2016 నుంచి వివిధ సంఘాలు, రెడ్డి జేఏసీ అయితే, రెడ్డి జాగృతి అయితే, మేము 2016 నుంచి వెళ్ళి ముందుకు వచ్చి నడిపిస్తూ ఉన్నాం. గతంలో అంతకుముందుకు సంపత్ మాధవన్న మేమందరం కూడా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉండే. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత మన జాతి కోసం మనం ఎందుకు మాట్లాడొద్దు, ఇంతకు మన జాతికి ఏం రావాలి, ఏం కావాలి, ఏం చెయ్యాలి, ఎట్లా ప్రజలను మనం చైతన్యపరుద్దాం, మనకు రావాల్సిన హక్కుల మీద ఎట్లా మనం ఆలోచన చేద్దామని ఉద్దేశంతో 2016లో రెడ్డి జాగృత సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు 10 డిమాండ్లతో వచ్చినాం, 10 డిమాండ్లు పెట్టుకున్నాం. ప్రభుత్వ ఉద్యోగాలలో మనకు సమాన వాటా రావాలని అడిగినాం. ఏదైతే
వయోపరిమితి ఉందో కటాఫ్ మార్కులు ఉందో అవన్నీ కూడా ఇతర కులాల వారికి ఉన్నట్టు మనకు కూడా సమానంగా ఉండాలని అడుగుతా ఉన్నాం. ఇట్లా 10 డిమాండ్లతో మనం పోరాటం చేసినాం. మీ అందరికి ఒకటి గుర్తు చేస్తాం. 2016లో ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతు వ్యవసాయానికి రాత్రిపూట పోయినప్పుడు కరెంటు చాటుతోడు లేకపోతే పాము కాటుతో మరణిస్తే ఎక్స్గ్రేషన్ లేకుండే. మనం డిమాండ్ పెట్టిన తర్వాతనే ఇలాంటి సభలు పెట్టి మనం ఆ సభలలో మనం డిమాండ్ పెట్టిన తర్వాతనే 2018లో తెలంగాణ ప్రభుత్వం రైతులకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ ప్రకటించింది. సమాజంలో దేనిపై చర్చ జరుగుతో అవన్నీ ఇంటెలిజెంట్ తీసుకుపోయి ప్రభుత్వానికి ఇస్తుంది. ఆ ప్రభుత్వం దానిపై నిర్ణయం చేస్తుంది. ఆ తర్వాత మనం ఏదైతే గుజ్జర్లు కానీ జార్కులు కానీ కుర్మిళ్ళు కానీ మరాఠీలు కానీ వాళ్ళంతా కూడా భారతదేశం చర్చించే విధంగా ఇక్కడ తెలంగాణ ఉద్యమం ఎంత అయిందో రిజర్వేషన్ల మీద కుర్మిళ్ళు బ్రాహ్మణులు రైలు పట్టాలు తీసి రైలు నడవడియకుండా చేసిరు. ఆ దెబ్బకు దిగొచ్చి ఆ రోజు ఉన్నటువంటి భారత ప్రభుత్వం 10% రిజర్వేషన్లు అగ్రవర్ణ కులాలకు ఇస్తామని ప్రకటన చేసింది. కానీ 2018లో భారతదేశం మొత్తం వచ్చింది. కానీ 2021 వరకు తెలంగాణ రాష్ట్రంలో రాలే. తెలంగాణ రాష్ట్రంలో 10% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయలే. ఎందుకు చేయాలని ప్రభుత్వాన్ని అడిగితే మరి ఇచ్చినమని గొప్పలు చెప్పుకున్నట్టు వాళ్ళు కూడా ఒక్కరోజు కూడా ఒక ధర్నా నిర్వహించలేదు. మనమే స్వయంగా ఈ రెడ్డి సంఘాలు మనం వాళ్ళ నిలదీయడానికి దుబ్బాక ఎన్నికలకు పోవాల్సి వచ్చింది. ఆ రోజు దుబ్బాక ఎన్నికలలో ప్రభుత్వాన్ని ఓడగొట్టాల్సి వచ్చింది. ఆ తర్వాతనే ప్రభుత్వం దిగివచ్చి ఇలా ప్రభుత్వం 10% రిజర్వేషన్ అందిస్తూ ఉంది. ఈ 10% రిజర్వేషన్ వల్ల మనలో ఉన్నటువంటి చాలా మంది కూడా అవకాశం వచ్చింది. నిన్న మొన్న మీరు ఐఏఎస్ వాళ్ళని చూసిరు. దాదాపు 700 మందికి ఈ 10% రిజర్వేషన్ వల్ల అవకాశం రావడం జరిగింది. ఒక్క పూట భోజనం అందగాడైతే ఇంకా తమ్ముడు ఈరోజు అలాంటి 2 సాధించుకోగలిగిన. ఇంకోటి రెడ్డి కార్పొరేషన్ మీరందరూ చూసిరు. రెడ్డి కార్పొరేషన్ కోసం అనేకమైనటువంటి పోరాటాలు దాదాపు 8 సంవత్సరాలు మనం పోరాటం చేసినాం. మీ అందరూ తెలిసి ఎండెంతుందో. ఇదే పోయిన సంవత్సరం ఇదే ఎండాకాలంలో మేము సిద్దిపేటలో ఒక మీటింగ్ పెట్టాం, నిరసన కార్యక్రమాన్ని పెట్టాం. దానికి దాదాపు 4000 మంది వచ్చారు. అంతకు ముందు రోజు మేము పర్మిషన్ తీసుకున్నాం నిరసన కార్యక్రమానికి. మహిళలు వస్తే మహిళల కోసం ఇలాంటి ఒక ఫంక్షన్లు తీసుకొని వాళ్ళు అక్కడ ఏదైనా కార్యక్రమాలు చేసుకోవడానికి భోజనం చేయడానికో లేకపోతే మహిళలు పొద్దున్న సాయంత్రం అనుకుంటే కొద్దిగా ఇబ్బంది ఉంటుంది కాబట్టి అని ఒక ఫంక్షన్లు మాట్లాడుకున్నాం. కానీ ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆ ఫంక్షన్ హాల్ సీజ్ చేసి మమ్మల్ని ఆ ఫంక్షన్ లోపల పోనీ చేసింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా ఆ కార్యక్రమానికి వచ్చినటువంటి మహిళలు ఎక్కడికి పోతారో ఆలోచన చేయలేదు ఆ ప్రభుత్వం. అంత తిరుగుబాటు చేసింది మన మీద, అంత నిర్బంధం చేసింది. అయినా కూడా ఎవ్వరు భయపడకుండా ఉదయం 9-10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా పక్కన ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలో రోడ్ చెట్ల కింద ఆ రోజు పేపర్ ప్లేట్ పెట్టుకుని భోజనం చేసి ధర్నాను సక్సెస్ చేసిరు. అలాంటి వాళ్ళ కార్యక్రమాల వల్లనే ఈరోజు ప్రభుత్వం ఆలోచించి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడు మేము చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా తనకు తెలుసు. ఎంత హార్డ్ వర్క్ తో చేసినామో ఆ రోజు ఇందిరా పార్క్ దగ్గర చేసినటువంటి ధర్నాలకు కూడా ప్రభుత్వం నిరసన కార్యక్రమాలకు కూడా అనుమతులు ఇవ్వలేదు. ఒక జాలసాల పెట్టుకుంటే ఒక్కసారి అనుమతించింది. నేనే స్వయంగా పోయిన సంవత్సరం గజ్వేల్ నియోజకవర్గంలో ఒక కార్యక్రమం నిరసన కార్యక్రమం చేసినాం. ఇలానే ఫంక్షన్ ఒక సభ పెట్టినాం. ఆ సభకు కూడా అనేక మంది పోలీసులు దాని ఆటంకం కలిగించు. అయినా కూడా ఎక్కడ భయపడకుండా మన జాతి అస్తిత్వం కోసం హక్కుల కోసం నిలబడి కొట్లాడి ఈరోజు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు ఇవన్నీ గమనించి ఖచ్చితంగా రెడ్డిల్లో పేదరికం పోవాలంటే మన జాతిని మనం కాపాడుకోవాలంటే రెడ్డి కార్పొరేషన్ చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యం. కాబట్టి ఈ రోజు ఆలోచనతోటి రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి తను అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఎవరైనా మనం చిన్న సహాయం చేస్తేనే వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తాం. బాబు నీ తల్లి పిల్ల బిడ్డలు మంచిగా సల్లగుండాల దీవెలు చేస్తాం. మరి ఈరోజు మన విద్యార్థులకు, యువకులకు, రైతులకు, మహిళలకు అందరూ కూడా ఆర్థికంగా ఎదగడానికి అవకాశం వచ్చేది ఈ రెడ్డి కార్పొరేషన్. మరి ఇంత గొప్ప అంటే మనము మన కాళ్ళపై నిలబడడానికి, మనము మన జాతి కాళ్ళపై నిలబడడానికి, మన జాతి ఈ సమాజంలో గొప్పగా ఎదగడానికి ఇంత పెద్ద అవకాశం ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారికి మనం ఏ విధంగా సహాయం చేద్దామో మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇప్పుడు కూడా ఇంత పెద్ద అవకాశం ఇచ్చినటువంటి మనం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత చెప్పకపోతే మనంత మూర్ఖులు ఉండరు, మనంత అవకాశవాదులు ఉండరు. ఇది గడ్డు కాలం, ఈ సమయం వచ్చింది.
ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా స్వయంగా అడుగుతా ఉన్నారు, నేను మీ జాతి కింద చేసిన కదా, మన జాతి కింద చేసిన కదా, మరి నాకు ఏ విధంగా అండగా ఉంటారని అడుగుతా ఉన్నారు. నేను చెప్తా ఉన్నా, రెడ్డి జాతి అధ్యక్షుడిగా నేను, నా కుటుంబం, నా మిత్రులం ఖచ్చితంగా ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తాం. ఆ యొక్క పార్టీ నిలబెడతాం. ఆ పార్టీ వాళ్ళు 14 అంటారు, కానీ నా జాతి, నేను, మా సంఘం నిలబడతాం. ఖచ్చితంగా 15 స్థానాలలో మేమందరూ కూడా సంపూర్ణ మద్దతు గెలిపించే బాధ్యత మేము తీసుకున్నామని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా చెప్తా ఉన్నా, మీ అందరి విజ్ఞప్తి, ఈరోజు చాలా మంది మాట్లాడుతూ ఒక గొప్ప మాట అన్నారు. అందరూ కూడా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం అన్నారు, కానీ ఈరోజు అందరి నోట కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటా ఉన్నారు. ఇది రెడ్లందరూ కూడా గర్వకారణమైనటువంటి ప్రభుత్వంగా ఉండాలంటే మనందరం కూడా మద్దతుగా నిలబడాలి. రాజశేఖర రెడ్డి మన జాతికి ఎంత వన్నె తెచ్చిండో ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా అంతే వన్నె తెచ్చడానికి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాడు. అంతే పేరుతో ఈ సమాజంలో గొప్పగా ఉంది. రెడ్లకు గొప్ప పేరు రావాలంటే తను నిలబడాలి. తను నిలబడాలంటే ఈ ఎన్నికలలో సంపూర్ణ మద్దతుగా మనందరం కూడా తనకు అండగా నిలబడాలి. ఖచ్చితంగా తను ఏవైతే స్థానాలు అనుకుంటున్నాడో ఆ స్థానాలు గెలిచే విధంగా మన యొక్క కార్యక్రమం ఉండాలని తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా అంతకన్నా శుద్ధితో, మనసాక్ష శుద్ధితో మీ మిత్రులకు, మీ బంధువులకు, మీ కుటుంబ సభ్యులకు మనం నిలబడితే మనతో పాటు సంపన్న కులాలు నిలబడతాయి. సంపన్న కులాలు మనతో అవసరాలు తీర్చుకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని, మద్దతు ఇవ్వాలని మనందరం కోరుకుందాం. ఖచ్చితంగా మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ రాజకీయాల్లో కేవలం కార్పొరేషన్ ఇచ్చినందుకు కృతజ్ఞత భావంతో ఈ ఎన్నికలలో రేవంత్ రెడ్డి గారికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. మీరు కూడా సంపూర్ణ మద్దతు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు.